వినేష్ ఫోగాట్ లాస్ట్ మినిట్ లో ఒలింపిక్స్ లో డిస్క్వాలిఫై అయింది. అయితే ఎందుకు డిస్క్వాలిఫై అయింది, ఏ తప్పుల వల్ల డిస్క్వాలిఫై అయింది తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియో చూడండి. మీకు ఆల్రెడీ స్టోరీ తెలిస్తే ఈ వీడియోని స్కిప్ చేయొచ్చు. వినేష్ ఫోగాట్ ప్యారిస్ ఒలింపిక్స్ లో రెజ్లింగ్ 50 kg కేటగిరీలో పాల్గొంది. డిస్క్వాలిఫై అవ్వడానికి ఒక్కరోజు ముందు 3 మ్యాచ్లు ఒకదాని తర్వాత గెలుచుకుంటూ ఫైనల్స్ లో అడుగు పెట్టింది. ఆ గెలిచిన 3 మ్యాచ్లలో ఒకటి యూఈ సుజాకి మీద గెలిచింది. ఈ యూఈ సుజాకి మీద గెలవడం ఎందుకు స్పెషల్ అంటే ఇప్పటి వరకు తనను ఓడించిన వాళ్ళు ప్రపంచంలో చాలా తక్కువ. అంతటి ఛాంపియన్ ని ఓడించిన తర్వాత ఇంకా మెడల్ మనదే అని మన వాళ్ళంతా ఫిక్స్ అయిపోయారు. కానీ నెక్స్ట్ రోజు పొద్దున్న చూస్తే వినేష్ ఫోగాట్ డిస్క్వాలిఫై అయిందని న్యూస్ వచ్చింది. ఈ డిస్క్వాలిఫికేషన్ కేవలం ఆ రోజు జరగబోతున్న గోల్డ్ మెడల్ మ్యాచ్ కే కాదు, మొత్తం టోర్నీకే డిస్క్వాలిఫై చేశారు ఒలింపిక్స్ టీమ్. దీనికి కారణం తన వెయిట్. రెజ్లింగ్ పోటీల్లో డిఫరెంట్ క్లాసెస్ ఉంటాయి. ఒకవేళ పోటీ చేసే వాళ్ళు 50 kg క్లాస్ కి పోటీ చేస్తుంటే వాళ్ళ బరువు ఖచ్చితంగా 50 kg లోపే ఉండాలి. ఒకవేళ మీరు దానికంటే ఎక్కువ ఉంటే మీరు పోటీ చేయలేరు. ఇప్పుడు ఆ వెయిట్ ని ఎలా చెక్ చేస్తారో తెలుసుకుందాం. పోటీ చేసే వాళ్ళ వెయిట్ 2 సార్లు చెక్ చేస్తారు. ఒకసారి ప్రిలిమినరీ ఈవెంట్స్ కి ముందు, ఆ తర్వాత ఫైనల్ రౌండ్స్ జరిగే ముందు. వినేష్ ఫోగాట్ వెయిట్ ప్రిలిమినరీ ఈవెంట్ జరిగే ముందు చెక్ చేసినప్పుడు కరెక్ట్ గానే ఉంది అండ్ ఆ వెయిట్ అరౌండ్ 49 kgs. కానీ ఫైనల్ రౌండ్స్ కి ముందు జరిగిన టెస్ట్ లో 50.1 kgs ఉంది, అంటే 100 గ్రాములు ఎక్కువ. కానీ ఒక్క రోజులో ఇలా ఎలా జరిగింది? ఒలింపిక్స్ లాంటి అంత పెద్ద ఈవెంట్స్ లో మన వాళ్ళు ఇంత మాత్రం కేర్ కూడా తీసుకోలేకపోతున్నారా అన్న డౌట్స్ మీకు రావచ్చు. కానీ ఇక్కడ మనం గుర్తు పెట్టుకోవాల్సింది వెయిట్ మేనేజ్మెంట్ అనేది రెజ్లర్స్ కి చాలా కాంప్లికేటెడ్ ఇష్యూ. వినేష్ ఫోగాట్ నేచురల్ వెయిట్ 56 kgs. 50 kgs విభాగంలో పోటీ చేయడానికి తను ఆల్రెడీ 7 kgs దాకా తగ్గింది. అండ్ ఈ వెయిట్ లాస్ అనేది అంత ఆషామాషి విషయం ఏమీ కాదు. దీనికోసం చాలా తక్కువ ఆహారం తీసుకోవడం, కంటిన్యూస్ గా వర్కౌట్స్ చేయడం, అసలు ఫ్లూయిడ్స్ ఏ తీసుకోకుండా చాలా కఠోరమైన దీక్ష చేస్తారు. నేచురల్ వెయిట్ నుంచి మనం ఇంకా తగ్గుతున్నప్పుడు మన బాడీలో ఉండే ఎవ్రీ ఎక్స్ట్రా ఔన్స్ ఆఫ్ వెయిట్ కూడా కౌంట్ అయ్యింది. ఇక్కడ ఈ రెజ్లర్స్ కి తగ్గడం కూడా ప్రాబ్లం కాదు. పోటీలో పాల్గొనడానికి అవసరమైన శక్తి ఉండాలి కదా, దానికోసం తినేటప్పుడు కొంచెం అటు ఇటు అయినా సరే ఇలాంటి కాంప్లికేషన్స్ ఎదురవుతాయి. వినేష్ ఫోగాట్ డిస్క్వాలిఫై అవ్వడానికి ముందు రోజు 3 మ్యాచ్ల్లో పాల్గొంది. సో నెక్స్ట్ రోజు మ్యాచ్ కి మళ్ళీ సిద్ధం అవ్వడానికి కొంత ఫుడ్స్ అండ్ ఫ్లూయిడ్స్ తీసుకోవాల్సిన అవసరం ఉంటది. ఆల్రెడీ నేచురల్ వెయిట్ కంటే తక్కువ ఉండడం వల్ల బాడీలోకి కొంచెం ఫుడ్ వెళ్ళినా సరే వెంటనే వెయిట్ చేంజెస్ అనేవి మన బాడీలో కనిపిస్తూ ఉంటాయి. ఇదే వినేష్ ఫోగాట్ విషయంలో కూడా జరిగింది. ఆ రోజు మార్నింగ్ వినేష్ సపోర్టింగ్ టీమ్ వెయిట్ చెక్ చేస్తున్నప్పుడు తన వెయిట్ 52 kgs ఉంది. అప్పటి నుంచి నెక్స్ట్ డే మార్నింగ్ వరకు వినేష్ ఫోగాట్ టీమ్ తన వెయిట్ ని తగ్గించడానికి చెయ్యని ప్రయత్నం అంటూ లేదు. కంటిన్యూస్ గా ఫుడ్, వాటర్ లేకుండా ఎక్సర్సైజ్లు చేయించడం, ఆఖరికి తన జుట్టును కూడా కట్ చేశారు. జుట్టును కత్తిరించడం పక్కన పెడితే తన బ్లడ్ ని కూడా తీసేయడానికి ట్రై చేశారు. ఇన్ని ప్రయత్నాలు చేసినా ఉపయోగం లేకుండా పోయింది. ఒలింపిక్స్ టీమ్ ని టెస్ట్ లో పాల్గొనడానికి ఇంకొంత సమయం అడిగినా సరే వాళ్ళు అంగీకరించలేదు. మీరు ఆన్లైన్ లో ఎన్నో కాన్స్పిరసీ థియరీస్ ఆల్రెడీ చూసే ఉంటారు. కానీ ఒక్కసారి ఆ కాన్స్పిరసీ గురించి ఆలోచించే ముందు వినేష్ ఫోగాట్ జీవితంలో ఎలాంటి సిచ్యువేషన్స్ ఎదుర్కొందో చూడండి. 2016 ఒలింపిక్స్ లో ఇంజురీస్ వల్ల పోటీ నుంచి తప్పుకోవాల్సిన పరిస్థితి. అప్పుడు తను 53 kg క్లాస్ లో పాల్గొంది. అప్పుడు కూడా బ్రూటల్ వెయిట్ కట్ వల్ల న్యూరోలాజికల్ కండిషన్ కి గురైంది. దీని వల్ల తన ఐసైట్ కూడా ఎఫెక్ట్ అయింది. తను రికవర్ అవుతున్న సమయంలో 53 kg క్లాస్ లో ఇండియాకి ఇంకో కొత్త ఛాంపియన్ దొరికింది. తనే అంతిమ్ పంగల్. సో వినేష్ ఫోగాట్ వేరే విభాగాల్లో పోటీ చేయడానికి సిద్ధమైంది. అందుకే 50 kg విభాగంలో పోటీ చేసింది. టర్మ్స్ ఆఫ్ వెయిట్ లాస్ తను ఇంకా హార్డ్ వర్క్ చేయాల్సి ఉంటది. అయినా సరే తను ఏమీ నిరాశపడలేదు. 2023లో ఇండియన్ రెజ్లింగ్ ఫెడరేషన్ చీఫ్ యొక్క సెక్సువల్ హరాస్మెంట్ ని బయటపెట్టింది. ఆ సమయంలో ఢిల్లీ పోలీసులు ఆమె రోడ్డు మీద నుంచి ఈడ్చుకు వెళ్లారు. వాటన్నిటిని ఎదుర్కొని మళ్ళీ పోటీలో నిల్చుంది. సో వినేష్ ఫోగాట్ మీద జోకులేసే ముందు ఒక్కసారి ఆలోచించండి. కుదిరితే ఆమె జీవితం నుంచి కొద్దో గొప్ప ఇన్స్పిరేషన్ తీసుకుందాం. వీడియో ఇక్కడ దాకా చూసారంటే మా కాంటెంట్ మీకు కొద్దో గొప్ప ఖచ్చితంగా నచ్చే ఉండాలి. సో లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. మరో ఇంట్రెస్టింగ్ కథనంతో ఇంకో వీడియోలో కలుసుకుందాం.